ప్రాణదాత. అక్కినేని నాగేశ్వరరావు గారు హీరో. మెయిన్ లీడ్ క్యారెక్టరు. దాంట్లో అక్కినేని నాగేశ్వరరావు క్యారెక్టర్ ఏందంటే ఆల్జీమర్స్ అనమాట. ఆయన పెద్ద డాక్టరు. మతిమరుపు ఎక్కువ. సో, అతను తప్పిపోయి ఏదో ఊరెళ్తాడు. ఊరెళ్ళాడు ఏం చేయాలో తెలీదు. ఆయనకి ఆ డాక్టర్ పని కూడా గుర్తురాదు. సో, అక్కడుండే ఆ ఊరి పెద్ద పొలం పనులకి ఎవరిని పిలుస్తుంటే ఈయన పక్కన నిలబడి ఉంటాడు. ఇన్సర్ట్ చేసుకొని పిచ్చి గడ్డంతో ఉంటే పిలిచి ఏంది ఇక్కడ నిలబడ్డామంటే నాకు పని కావాలంటాడు. సరే పని చేయి అంటాడు. వెళ్ళి పొలం పని చేస్తాడు. వచ్చిన తర్వాత అందరూ డబ్బులు పంచుతుంటే మీకు డబ్బులు తీసుకోరా అంటే నాకు డబ్బులు వద్దండి ఆకలేస్తుంది అన్నం పెట్టమ్మా అంటాడు. ఇంక బాగా కనెక్ట్ అయిపోయి ఈ టైంలో డబ్బులు అడుగుతారు కదా ఇతను ఆకలి అవుతుంది అన్నం పెట్టమన్నాడు అని చెప్పి అన్నం పెట్టిన తర్వాత కూర్చోబెడతారు. అతనికి కొడుకు ఉంటాడు అనమాట. అతని కాళ్ళు పడిపోతాయి కింద పడి. అతనికి అవును. ఎన్ని హాస్పిటల్ తిప్పినా ఏ డాక్టర్ అయినా కానీ కాళ్ళు రావు. ఇతను వేస్టింగ్ ఇంతే అంటే ఇతను నాగేశ్వరరావు మళ్ళీ అది గుర్తొచ్చో ఏమో తన వైద్యాన్ని మళ్ళీ తనకి ఆయుర్వేదం చేసి తన కాలు తెప్పిస్తాడు. కాలు తెప్పించిన తర్వాత ఆ బాబు వాళ్ళ నాన్న మాకు లేకలేక పుట్టిన బిడ్డ. సో వాడి కాలు తెప్పించావు. సో నా ఆస్తి మొత్తం నీకు ధారాదత్తం చేస్తాను. నా కొడుకు కంటే ఎక్కువ కాదు తీసుకో అని చెప్పేసి డబ్బులు నగలు అన్నీ తీసుకెళ్ళి ఆయనకి ఇస్తే ఆయన చొక్కా ఇలా జోలిలాగా పెట్టుకొని పట్టుకుంటాడు. పట్టుకున్న అవన్నీ తర్వాత తీసుకొచ్చి మళ్ళీ బీరువాలో పెట్టేస్తా ఉంటాడు. తీసుకెళ్ళి మళ్ళీ ఇచ్చేసి అమ్మా తీసుకెళ్ళి నాకు అన్నం పెట్టమ్మా ఆకలి అవుతుంది అంటాడు. పిండేస్తుంది అనమాట. సో ఎంత జెన్యున్ చూపించాడో ఎక్స్ప్రెషన్ అతన్ని తీసుకెళ్ళేసి నాకు అన్నం పెట్టమ్మా మీ ఆయన చాలా మంచోడమ్మా అని చెప్పి. సో అంటే కొన్ని మీ ఆయన ధర్మప్రభు అమ్మ. నేనేది ఆ, డైరెక్టర్ దగ్గర నాకు నచ్చిన విషయం ఏంటంటే కొన్ని జెన్యున్గా స్ట్రైట్గా చూపిస్తారనమాట కొన్ని హీరో క్యారెక్టరైజేషన్. సో అది గుర్తుంటది ఇప్పుడు కాదు తర్వాత ఇప్పుడు చూసుకున్నా కానీ నాగేశ్వర క్యారెక్టర్ అనేది సినిమా అంతా ఫ్లాపే సినిమా. జస్ట్ ఆ ఒక్క సీన్ ఒకటి డైమండ్ సినిమా మొత్తానికి.